నీ శక్తులన్నీ మా మీద కాదు, ఆ ఆత్మ మీద చూపించు అని లాయర్ చెప్పటంతో వెంటనే చెంబ లాయర్‌ని మరుగుజ్జుగా మార్చేస్తుంది. లాయరు ఏమైపోయావు? ఎక్కడ? ఏంటి చెంబ లాయర్‌ని చంపేశావా ఏంటి? ఆత్మగా మార్చేశావా? లాయర్ మాటలు వినిపిస్తున్నాయి కానీ లాయర్ ఎక్కడా కనిపించట్లేదు. చెప్పు చెంబ చెప్పు అని రణవీర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. చనిపోయిన తర్వాతే ఆత్మగా మారతాడు. బ్రతికే ఉన్నాడు. నేను మరుగుజ్జుగా మార్చేశాను. నీ సోఫాకి మూలగా చూడు. కళ్ళు పెట్టుకొని బాగా చూడు. నీకే కనిపిస్తాడు అని చెంబ చెప్పటంతో మరుగుజ్జుగా మారిపోయిన లాయరు రణవీర్ రణవీర్ అని కేకలు పెడుతూ ఉంటాడు. చెంబా లాయర్‌ని మామూలు మనిషిని చేసేసేయ్. నాకు లాయర్‌తో చాలా పనులున్నాయి అని రణవీర్ వేడుకోవటంతో మళ్ళీ లాయర్‌ని మామూలు మనిషిని చేసేస్తుంది. థ్యాంక్ యూ చెంబా. నేను మామూలు మనిషిగా మారిపోయాను రణవీర్ అని లాయర్ సంతోషపడుతూ ఉంటాడు. చూడు చెంబా, నీ శక్తులన్నీ ఆ ఆత్మ మీద చూపించు ముందు. ఇప్పుడే చూపించు. ఏం చేస్తావో నీ ఇష్టం అని రణవీర్ అనడంతో ఆ ఆత్మని మరుగుజ్జుగా మార్చబోతున్నాను. కానీ ఇప్పుడు కాదు. మనకు అనుకూలమైన సమయం కావాలి. ఆ సమయం చూసుకొని మరుగుజ్జుగా మార్చేస్తే అప్పుడు తన శక్తులన్నీ కూడా ఏవి పని చేయవు అని చెంబా చెప్తుంది. తెల్లవారిన తర్వాత అమర్ రెడీ అవుతూ యూనిఫామ్ వేసుకొని అద్దం ముందు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే రాథోడ్ మిస్సమ్మ మాత్రం ఇద్దరు తలుపు చాటుగా ఉండి అమర్ని గమనించుకుంటూ ఉంటారు. నువ్వు వెళ్ళు రాథోడ్ అని బాగి, నువ్వే వెళ్ళు మిస్సమ్మ అని రాథోడ్ ఇద్దరు ఒకరిపై ఒకరు తోసుకుంటూ ఉంటారు. అయ్యయ్యో, నా వల్ల కాదు రాథోడ్, నాకు చాలా భయం అని బాగి అంటే, నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకున్నావు, నీకేంటి, నువ్వు భార్య మిస్సమ్మ, నీకెందుకు భయం అని రాథోడ్ అంటే, కానీ ఆయన ఇద్దరికి మొగుడే కదా, నీకేమో ఆఫీస్లో నాకేమో ఇంట్లో, ఇది భయం కాదు రాథోడ్ అని బాగి కంగారు పడుతూ ఉంటుంది. మరి రాత్రి పిల్లల దగ్గర ఎందుకు మిస్సమ్మ అంతలా బిల్డప్ కొట్టావు? నేను ఆయనతో మాట్లాడతాను, ఆయన మీకు ఎలక్షన్స్‌లో సపోర్ట్ చేస్తాడని మాట్లాడావు. ఇప్పుడేమో ఇలా భయపడుతున్నావు. అయినా నువ్వేమీ భయపడిన అవసరం లేదు మిస్సమ్మ. సారు లైన్ అయితే నువ్వు టైగర్. వెళ్ళు వెళ్ళు అని రాథోడ్ చెప్తాడు. అంతే అంటావా రాథోడ్ అని బాగి అనడంతో అవును మిస్సమ్మ, ముందు వెళ్ళు అని రాథోడ్ బాగిని తోసిపడేస్తాడు. అమర్ వెనకాలే బాగి నిల్చొని అయ్యో ఏంటి రాథోడ్ ఇప్పుడు ఏం చేయాలి అని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అమర్ ఏంటి బాగి చెప్పు అని అడగటంతో బాగి టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటుంది. ఆగు బాగి అంటూ అమర్ బాగి చేతిని పట్టుకొని మరి ఏదో చెప్పాలని వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోతున్నావు, ఏంటి సంగతి అని అడుగుతూ ఉంటాడు. అంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అని బాగి అంటే అవును రోజు వెళ్తారు, ఇందులో కొత్తేముంది అని అమర్ అంటాడు. అంటే ఈరోజు స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఆనంద్ నిల్చున్నాడు, మీరు ఆల్ ది బెస్ట్ చెప్తారేమోనని బాగి అంటే ఇంత మాత్రానికే భయపడుతూ చెప్పాల్సిన అవసరం ఏముంది అని అమర్ అంటాడు. అంటే ఇది భయం కాదండి అని బాగి అంటుంది. మరి భయం కాకపోతే ఇంకేంటి అని అమర్ అంటే ఇది గౌరవం అండి, మీరు ఏ మూడ్‌లో ఉంటారో ఏంటో అని ఇలా అని బాగి చెప్తుంది. ఆ! తెలుస్తోందిలే ఏది గౌరవమో, ఏది భయమో అని అమర్ అంటాడు. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్స్‌లో పాల్గొంటున్నారు. నాకు ఇష్టమేనని అమర్ చెప్తాడు. ఓహ్! అయితే మీరు ఒప్పుకుంటున్నారా అని బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది. చిన్నప్పుడు నేను కూడా చాలా సార్లు ఎలక్షన్స్‌లో పాల్గొన్నాను, పార్టిసిపేషన్ చేశాను అని అమర్ అంటే గెలిచారా అని బాగి అంటుంది. గెలిచాను కాబట్టే ఇప్పుడు నేను లెఫ్టినెంట్‌ని అయ్యాను అని అమర్ చెప్పడంతో అవును కదా, నా బుజ్జి, నా బంగారం, నా కొండ అంటూ బాగి అమర్ బుగ్గల్ని లాగేసి హగ్ చేసుకొని సంతోషపడుతూ ఉంటుంది. అలా అమర్‌ని నలిపేస్తూ ఉంటే రాథోడ్ చూసి మురిసిపోతూ ఉంటాడు. బాగి ఏం చేస్తున్నావు అని అమర్ అరుస్తూ ఉంటాడు. ఊరికే ఊరికే జోకండి, తమాషాకి అంతే. అయ్యో అలా చూడకండి, సారీ సారీ అంటూ బాగి మళ్ళీ సారీ చెప్తూ ఉంటుంది. సరే వెళ్దాం అని అమర్ వెళ్తూ ఉంటే ఏమండి వాచ్ అంటూ బాగి ఇవ్వబోతూ ఉంటే ఇద్దరు డాష్ ఇచ్చుకొని లిప్ కిస్ పెట్టుకుంటూ ఉంటారు. రాథోడ్ చూసి మరింత మురిసిపోతూ ఉంటారు. బాగి కాసేపటికి తేరుకొని మళ్ళీ కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఏమండి సారీ అండి, ఇదిగోండి వాచ్ అండి అని బాగి ఇస్తూ ఉంటే మిస్సమ్మ స్కూల్కి టైం అవుతోంది, త్వరగా రండి అని పిల్లలు కేకలు పెడుతూ ఉంటారు. తర్వాత గుప్తా గారు బాలిక బాలిక అంటూ ఆరు కోసం గార్డెన్ మొత్తం వెతుకుతూ ఉంటారు. వేకువజాము నుంచి ఈ బాలిక కనపడుట లేదేంటి, అయినా ఈ బాలిక ఎవరి శరీరాన్నైనా ఆవహించిందా, ఇప్పుడు స్కూలులో ఆ పిల్లగాడిని గెలిపించటం కోసం ఎవరి శరీరంలోనికో ఆవహించే ఉంటుంది, ముందు ఆ బాలిక ఎవరి శరీరంలోకి వెళ్ళిందో నేను తేల్చుకోవాలి అని గుప్తా గారు లోపలికి వచ్చి అక్కడ రాత్రి నిలబడి ఉంటే మొత్తం పరీక్షిస్తూ చూస్తూ ఉంటాడు. ఇతగారిలో లేడు, మరి పిల్లలు కిందికి వచ్చారు, పిల్లలు
పిల్లల్లోకి ఏమైనా ఆవహించిందా అని నలుగురు పిల్లల్ని కూడా పరీక్షిస్తూ ఉంటారు. ఈ పిల్ల పిచ్చుకల్లో కూడా ఆ బాలిక లేదే, మరి ఈ బాలిక ఏమైనది అని గుప్తా గారు అనుకుంటూ ఉంటే అప్పుడే అమర్, బాగి ఇద్దరు కిందికి వస్తారు. చూడు, ఇలా గెలవాలి అని, గెలిచిన తర్వాత ఇది చేయాలని అమర్ సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. ఎప్పుడూ లేనిది ఈతగాడు వీడికి ఇలా సూచనలు సలహాలు ఇంత ప్రేమ కురిపించుచున్నాడేంటి, ఇతగాడిలోకి ఏమైనా దూరిందా అని చూస్తూ బాగిని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. డాడ్, ఆనంద్ ఖచ్చితంగా గెలుస్తాడు, నేను గెలిపించే తీరుతాను డాడ్ అని అంజు చెప్తుంటే, ఈ బాలిక ఇంత బాగా చెప్పుతున్నది అంటే ఈ బాలికలోనే దూరిందా ఆ బాలిక అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు. అంజు, నువ్వు ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని అమర్ చెప్తే, డాడ్ ఈసారి బాగా చదివి నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను డాడ్ అని అమ్ము చెప్తుంటే, స్కూల్ ఫస్ట్ వస్తే చాలనుకుంటున్నావా అని బాగి జోకులు వేస్తూ ఉంటుంది. లేదు, నేను స్టేట్ ఫస్టే వస్తాను అని అంజు చెప్తుంటే, ఏయ్ మరి ఓవర్ చేయకే, డాడ్కి దొరికిపోతావు అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. అమ్మో ఆకాష్, మీ సపోర్ట్ కూడా ఆనంద్కి ఉండాలి అని అమర్ చెప్తుంటే, అవును, ముఖ్యంగా వాళ్ళ సపోర్టే ఉండాలి అని రాథోడ్ చెప్తాడు. ఎందుకలా చెప్తున్నావు రాథోడ్ అని అమర్ అంటే, ఇంటికెళ్ళి రచ్చ గెలవమన్నారు కదండి, అంతే అంతే అని బాగి కవర్ చేస్తుంది. సరే పిల్లలు, ఆల్ ది బెస్ట్ అని అమర్ చెప్తుంటే, ఏమండి మీరు కూడా స్కూల్కి వస్తే పిల్లలకి ధైర్యంగా ఉంటుందండి అని బాగి అంటుంది. నాకు ఆఫీస్లో వర్క్ ఉంది అని అమర్ అంటే, సార్ మనం స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తర్వాత ఆఫీస్కి వెళ్ళొచ్చు సార్ అని రాథోడ్ చెప్తారు. అవునండి, మీరు వస్తారని నేను పిల్లలకి కూడా చెప్పాను అని బాగి చెప్తుంది. సరే అలాగే వెళ్దాం పదండి అని అమర్ అంటాడు. ఈ బాలిక ఎవరి శరీరంన ఉన్నట్లు నాకు అనిపించటలేదే, అంటే ఆ పాఠశాలలో ఏదైనా చేస్తుందేమో, అయితే వీళ్ళతో పాటి నేను కూడా పాఠశాలకు వెళ్ళాలి అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు. తర్వాత రాజుగారు సరస్వతి వార్డెన్ దగ్గరికి వచ్చి, మేడం బాగుమతి అమరేంద్ర గారు స్కూల్కి వెళ్తున్నారంట మేడం, ఇదే సరైన సమయం, మీరు బాగుమతి గారికి నిజం చెప్పేయండి మేడం, ఆవిడ మనకు 50 లక్షలు డబ్బులు ఇచ్చి సహాయం చేశారు కదా మేడం అని రాజుగారు చెప్పడంతో, అవును ఇదే సరైన సమయం, మనోహరి అక్కడ ఉండదు కాబట్టి నేను బాగుమతి గారికి నిజం చెప్తాను అని సరస్వతి అంటుంది. ఆ కుటుంబం చల్లగా ఉండటానికి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు రాజుగారు, మీరు ఇక్కడే ఉండి పిల్లల్ని చూసుకోండి, నేను వెళ్ళి వస్తాను అని సరస్వతి చెప్పటంతో, అదేంటి మేడం అప్పగింతలు చెప్తున్నట్లు చెప్తున్నారు అని రాజుగారు అంటారు. ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి కదా, సరే వెళ్ళొస్తానంటూ ఆవిడ బయలుదేరి వెళ్తుంది. మనోహరి ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనంద్ గెలవటానికి వీల్లేదు అని మనోహరి చెప్తుంటే, లేదు మేడం బంటినే గెలుస్తాడు, నేను చెప్తున్నాను కదా అని ప్రిన్సిపల్ గట్టిగా చెప్తూ ఉంటుంది. ఆనంద్ వైపు అంజు ఉంది. అంజు తిమ్మిని బమ్మించేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చెప్పారు, కానీ ఏం జరిగిందో తెలుసు కదా అని మనోహరి అంటే, ఇది పోయినసారిలా కాదు మేడం, ఈసారి ఖచ్చితంగా బంటియే గెలుస్తాడు అని ప్రిన్సిపల్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. సరే ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అని మనోహరి అడగటంతో, మేడం బయట అందరూ ఉంటారు, ఆ గ్రౌండ్లోనే పేర్లు ఉన్న 2 స్లిప్పులు ఇస్తారు, ఎవరి పేరు మీద సీల్ వేసి ఆ బాక్స్లో వేస్తారో, ఎవరికి ఎక్కువ ఓట్లు పోలవుతాయో వాళ్ళే గెలిచినట్లు అని ప్రిన్సిపల్ చెప్తుంటే, అయితే ఎలక్షన్స్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను, అక్కడ ఒక సీసీ క్యామ్ అరేంజ్ చేస్తాను అని మనోహరి అంటే, మేడం అది రూల్స్కి విరుద్ధం అని ప్రిన్సిపల్ చెప్తుంది. ఏం పర్వాలేదు, ఎవరికంట పడకుండా నేను చూసుకుంటాను కదా, ఇప్పుడు ఎలక్షన్స్ పోల్ అయ్యేటప్పుడే ఒకవేళ బంటికి ఎక్కువ వస్తే సరే, లేదంటే అలాంటి బాక్స్నే ఇంకొకటి కూడా పెట్టండి, అందులో బంటి పేరుతో ఉన్న సీల్ ఉన్న పేపర్ల లిస్టుని మొత్తం కూడా అందులో వేసి పెట్టండి, సీసీ క్యామ్లో బంటికి ఎక్కువ ఓట్లు వస్తే సరే, లేకపోతే మనం ఆ బాక్స్ని చేంజ్ చేసేస్తాం, అదే బంటి పేరు ఉన్న స్లిప్పులు ఆల్రెడీ వేరొక బాక్స్లో వేసి ఉంటాం కదా, ఆ బాక్స్ని మనం లెక్కలోకి తీసుకుంటాం, అప్పుడు బంటియే గెలుస్తాడు అని మనోహరి ప్లాన్ చెప్తుంది. మేడం ఇదేమైనా అసెంబ్లీ ఎలక్షన్సా, ఎందుకు మేడం చిన్నపిల్లల విషయంలో ఇంతగా అని ప్రిన్సిపల్ చెప్తుంటే, మీకేం తెలీదు, ముందు నేను చెప్పినట్లు చేయండి అని మనోహరి చెప్తుంది.